Welcome back, students. Welcome back to Forms of a Verb lesson. ఇంతకుముందు వీడియోలో మనం వర్బ్ అంటే ఏంటి, వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటివి, వర్బ్కి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్కి ఒరిజినల్ పేర్లు ఏంటివి, ప్లస్ అవి నేర్చుకొని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా చేసినాం కదా. విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఇప్పుడు ఈ లెసన్లో మనం V1, V2, V3 ING సింగులర్ ఫార్మ్స్ని ఎట్లా రాబట్టాలో చూసాం. దానికన్నా ముందు గుర్తుపెట్టుకోండి, ఈ V1, V2, V3 ING సింగులర్ ఈ 5 ఫార్మ్స్లో లాస్ట్ 4 అయినా V2, V3 ING అండ్ సింగులర్కి మూల రూపం బేస్ ఫార్మ్ ఇస్ V1. అంటే V1 తెలిస్తే దాని నుంచే V2ని రాబట్టవచ్చు, దాని నుంచే V3, V1 నుంచే ING, V1 నుంచే సింగులర్. అది ఎట్లా అంటే V1ని తీసుకొని కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి మనం V2, V3 ING సింగులర్ రాబట్టవచ్చు. అందుకే V1 ఏమంటారు, బేస్ ఫామ్, మూల రూపం అని అంటారు. ఇది ఎగ్జాంపుల్తో సహా చేద్దాం. నెక్స్ట్ టేబుల్లో విల్ సీ దట్. దిస్ ఇస్ ద టేబుల్ గైస్. ఇక్కడ మనం కొన్ని వర్బ్స్ తీసుకున్నాం, జంప్ అని, టాక్ అని, స్మైల్, ఫైల్, ట్రై, ఫ్రై, ఫ్లో, పెయింట్. ఇవన్నీ V1 రూపంలో ఉన్నాయి. వీటికి V2, V3 ING సింగులర్ ఎట్లా ఫామ్ చేయాలో చూద్దాం. ఏదన్నా ఒక వర్బ్ని V1 నుంచి V2లోకి మార్చేటప్పుడు సాధారణంగా ఆ V1 వర్బ్ని తీసుకొని, అంటే ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో జంప్ అని తీసుకుందాం, లాస్ట్కు ఈడి తగిలించేసేయండి, ఈడి, రైట్, అది V2లోకి మారిపోతుంది. V3 కూడా ఎగ్జాక్ట్లీ సేమ్, V1ని తీసుకొని JUMP జంప్, లాస్ట్కు ఈడి తగిలించేసేయండి. ఓకే, ING కూడా ఎగ్జాక్ట్లీ సేమ్, V1ని తీసుకోండి, JUMP జంప్, లాస్ట్కు ING అని అపెండ్ చేయండి, సఫిక్స్ని యాడ్ చేసేయండి. సింగులర్ని ఎట్లా డినోట్ చేస్తాం, డాష్ ఎస్ కదా. సో V1లో ఉన్న వర్బ్ని తీసుకొని జంప్, లాస్ట్కు ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేయండి. దట్ ఈస్ యువర్ వర్బ్ ఫార్మ్స్, ఈ 5 వర్బ్ ఫార్మ్స్. నెక్స్ట్ టాక్ కూడా ట్రై చేయండి, ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ జంప్, లాస్ట్కి ఈడి, V3 కూడా TALK ED టాక్డ్, ING TALK ING టాకింగ్, TALK టాక్, లాస్ట్ ఎస్ టాక్స్. ఓకే, స్మైల్, ఇది కొంచెం స్పెషల్ వర్బ్. స్మైల్ అనే పదం ఆల్రెడీ వర్బ్ ఈతో ఎండ్ అయింది కదా, అప్పుడు ఈడీని కాకుండా జస్ట్ డీని యాడ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి. ఒకవేళ వర్బ్ కనుక ఈతో ఎండ్ అయితే దానికి V2, V3 ఫామ్ చేయడానికి ఈడీని కాకుండా ఓన్లీ సింగిల్ డీని యాడ్ చేయండి. అది ఏమవుతుంది అప్పుడు, స్మైల్. ఇది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్, V3 కూడా V2 లాగానే డీని యాడ్ చేయండి. ఓకే, ING ఫామ్ చేయడానికి ఒక స్పెషల్ రూల్ ఉంది. అది ఏంటంటే, ఒకవేళ వర్బ్ కనుక ఈతో ఎండ్ అయింది అనుకోండి, దానికి ING ఫామ్ చేయడానికి ముందు లాస్ట్కున్న ఈని తీసేసి దెన్ యాడ్ ING. అప్పుడు అది స్పెల్లింగ్ ఏమవుతుంది, SMILE స్మైల్, SMILING స్మైలింగ్. ఓకే, ఎందుకు ఈని తీసేసి ING యాడ్ చేస్తాం. సింగులర్కి అట్లాంటి రూల్ ఏం లేదు, SMILES, జస్ట్ ఎస్ యాడ్ చేసేయండి. ఫైల్, ఇది కూడా ఈతో ఎండ్ అవుతుంది కాబట్టి డి, లాస్ట్కి డి చేరిస్తే V2 వస్తుంది. ఇది కూడా V3 కూడా సేమ్ అదే రూల్, FILING ఫైలింగ్, ఈ తీసేసి ING. దీనికి ఆ రూల్ ఏం లేదు, సింగులర్కి FILES, జస్ట్ ఎస్ యాడ్ చేయండి. ఓకే, నౌ ట్రై అనే వర్బ్ ఉంది, అది ఎట్లా ఎండ్ అయింది, TRY, ట్రై కదా, అది V1. ఇట్లా వైతో ఎండ్ అయ్యే వర్బ్స్ దాని ముందు కనుక కాన్సనెంట్ ఉంటే, AEIOU అనే 5 వావల్స్ తీసేస్తే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మిగిలిన 21 అక్షరాలను కాన్సనెంట్స్ అంటారు కదా. ఏదన్నా ఒక వర్బ్ వైతో ఎండ్ అయ్యి దాని ముందు కాన్సనెంట్ ఉంటే కనుక అట్లాంటి దానికి V2 ఫామ్ చేయడానికి వైని తీసేయండి, ఆ వై ప్లేస్లో IED పెట్టండి, ట్రైడ్, TRIED. సేమ్ అదే రూల్, వైని తీసేసి V3ని ఫామ్ చేయడానికి కూడా వైని తీసేసి IED పెట్టండి. దీనికి ఆ రూల్ ఏం లేదు, TRYING ట్రయింగ్. సింగులర్కి కూడా ఓ స్పెషల్ రూల్ ఉంటుంది, వైతో ఎండ్ అయ్యి దానికి ముందు కనుక కాన్సనెంట్ ఉంటే అట్లాంటి వర్బ్లో వై, లాస్ట్కున్న వైని తీసేసి IES పెట్టండి. సింప్లీ ఎస్ కాదు, IES పెట్టాలి. నెక్స్ట్ వర్బ్ ఫ్రై, ఇది కూడా FRIED,
వైని ఎందుకు తీసేసినామో మీకు తెలుసు కదా. ఎఫ్ఆర్ఐఈడి, ఎఫ్ఆర్వైఐఎన్జి ఫ్రైయింగ్, ఎఫ్ఆర్వైని తీసేసి ఐఈఎస్ ఫ్రైస్. ఓకే. ఫ్లో, ఇది ఈతో ఎండ్ అయ్యలేదు, వైతో ఎండ్ అయ్యలేదు అంటే ఏ రూల్ ఫాలో అవుతారు? ఈడి రూల్ ఫాలో కండి. V2 FLOWED ఫ్లోడ్, ఇది కూడా FLOWED ఫ్లోడ్, ఇది ఫ్లోయింగ్, లాస్ట్ ఐఎన్జి, ఇది లాస్ట్కి ఎస్ పెట్టేసేయండి. పెయింట్ వైతో ఎండ్ అయ్యలేదు, ఈతో ఎండ్ అయ్యలేదు. సో ఈడి V2 వస్తుంది, ఈడి తగిలియండి, V3 వస్తుంది, ఐఎన్జి తగిలియండి, ఫోర్త్ ఫామ్ వస్తుంది, ఎస్ తగిలియండి, సింగులర్ ఫామ్ వస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ వర్బ్స్ని గమనించండి గైస్. ఈ వర్బ్స్ అన్నీ కూడా V2 V3ని ఎట్లా ఫామ్ చేస్తున్నాయి? ఈడి అనే ఈడీనో ఐఈడీనో లేక డి అనే సఫిక్స్ని తీసుకొని V2 V3 ఫామ్ చేస్తున్నాయి కదా. అట్లాంటి వర్బ్స్ని ఏమంటారు? సఫిక్స్ని తీసుకొని, లాస్ట్కి సఫిక్స్ని తీసుకొని V2 V3 ఫామ్ చేస్తే అట్లాంటి వర్బ్స్ని దే ఆర్ రెఫర్ టు యాజ్ రెగ్యులర్ వర్బ్స్. ఆల్రైట్, దే ఆర్ రెఫర్ టు యాజ్ రెగ్యులర్ వర్బ్స్. వీటికే ఇంకో పేరు వీక్ వర్బ్స్ అంటారు. రెగ్యులర్ ఆర్ వీక్ వర్బ్స్. ఓకే, రెగ్యులర్ వర్బ్స్కి ఇంకో పేరు వీక్ వర్బ్స్. ఆ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటాం? డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ అనే సఫిక్స్ని తీసుకొని V2 V3ని ఫామ్ చేస్తే అట్లాంటి వర్బ్స్ దే ఆర్ రెఫర్ టు యాజ్ రెగ్యులర్ వర్బ్స్. ఓకే గైస్, ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ కేసు చూద్దాం. ఇవి కూడా రెగ్యులర్ వర్బ్సే, ఇవి కూడా ఈడి అనే సఫిక్స్ని తీసుకొని ఫామ్ చేసుకుంటే V2 V3. కాకపోతే వీటికి స్పెషల్ రూల్ ఉంటుంది. ఎట్లా అని అంటే, బిఏఎన్ అనే వర్బ్ ఉంది కదా, దాని కన్స్ట్రక్షన్ చూడండి. బిఏఎన్ లాస్ట్ కాన్సనెంట్ ఎండ్ అయింది, ముందు ఒక సింగిల్ వావెల్ ఉంది. రైట్, ఇట్లాంటి కాన్సనెంట్తో ఎండ్ అయ్యి దానికి ముందు సింగిల్ వావెల్ ఉన్న వర్బ్స్కి V2ని V3ని ఫామ్ చేయడానికి మనం లాస్ట్కున్న కాన్సనెంట్ని రిపీట్ చేసి తర్వాత ఈడీ తగిలియాలి. ఎంతో ఎండ్ అయింది, ముందు ఒక వావెల్ ఉంది కాబట్టి ఆ ఎన్ని రిపీట్ చేయండి. అది బ్యాన్కి V2 ఏమవుతుంది? BANNED అవుతుంది. ఓకే, ఇది కూడా BANNED బ్యాండ్. సేమ్ అదే రూల్ ఐఎన్జి కూడా ఫాలో అవుతుంది. BANNING బ్యానింగ్ అంటాం. దీనికి ఆ రూల్ ఏం లేదు, జస్ట్ ఎస్ యాడ్ చేసేయండి అంటే BANS బ్యాన్స్. స్టన్ కూడా, స్టన్ అంటే షాక్కి గురి చేయడం. STUN, ఎంతో ఎండ్ అయింది కాన్సనెంట్, ముందు ఒక వావెల్ ఉంది కాబట్టి లాస్ట్ ఉన్న కాన్సనెంట్ని రిపీట్ చేసి ఇది తగిలియాలి. ఇది కూడా STUNNED, ఇది కూడా STUNNING స్టన్నింగ్. స్పెషల్ రూల్ ఏం లేదు సింగులర్కి, సో ఎస్ యాడ్ చేయండి. షన్ అంటే రిజెక్ట్ చేయడం, అది కూడా సేమ్ గైస్. ఎన్ అనే ఒక కాన్సనెంట్ ఎండ్ అయింది, ముందు సింగిల్ వావెల్ యూ వచ్చింది కాబట్టి SHUNNED, ఇది కూడా SHUNNED షన్డ్, ఇది కూడా షన్నింగ్ SHUNNING షన్నింగ్, ఇది షన్స్. ఫ్యాన్ అంటే రెచ్చగొట్టడం, ఇది కూడా సేమ్. అన్నిటికీ ఈ రూల్ ఫాలో అయిపోండి. ఓకే, ఇక్కడ మ్యాన్ అంటే ఇన్ఛార్జ్ లాగా కాపలాగా ఉండడం. ఓకే, జామ్ అంటే తెలుసు కదా, ట్రాఫిక్ జామ్స్. ర్యామ్ అంటే ఢీ కొట్టడం. జాగ్ అంటే జాగింగ్. ఓకే, జాగింగ్ స్పెల్లింగ్ ఏమవుతుంది అప్పుడు? JOG, జీని రిపీట్ చేసి ING, JOGGING. దిస్ రూల్ అప్లైస్ ఫర్ దీస్ రెగ్యులర్ వర్బ్స్. ఇవి కూడా రెగ్యులర్ వర్బ్స్. ఎందుకనంటే ఇవి కూడా ఈడి అనే సఫిక్స్ని తీసుకుంటున్నాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా తీసుకుంటున్నాయి. వీ డోంట్ కేర్ సఫిక్స్ తీసుకుంటున్నాయా లేదా, తీసుకుంటే రెగ్యులర్ వర్బ్స్. ఓకే గైస్, రెగ్యులర్ వర్బ్స్కి ఇంకో పేరు ఏంది? వీక్ వర్బ్స్. ఆల్రైట్, నెక్స్ట్
కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి దీంట్లో. ఎట్లా అనంటే ఇవి కూడా రెగ్యులర్ వర్బ్స్, కాకపోతే ఈ వర్బ్స్ చూడండి పిఏవై పే. సాధారణంగా వైతో ఎండ్ అయినా ఇక్కడ ఏదో చూసినాం ఫ్రై ట్రై అనే రెండు వర్బ్స్ చూసినాం కదా. వైతో ఎండ్ అయితే దానికి V2ని ఫామ్ చేయడానికి వైని తీసేసి ఐఈడి తగిలించినాం కదా. కానీ ఆ రూల్ ఎప్పుడు వస్తుంది అనుకున్నాం, వైతో ఎండ్ అయ్యి ముందు కాన్సనెంట్ ఉంటే ఆ రూల్ ఫాలో అవుతాం. ఆర్ అనే కాన్సనెంట్ ఉంది, కానీ ఈ వర్బ్స్ చూడండి వైతో ఎండ్ అయింది కరెక్టే, కానీ ఏ అనే వావల్ ఉంది. అట్లాంటి వాటిని చేంజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి, వైని తీసేసి ఐఈడి పెట్టొద్దండి, PAY. వైని తీసేసి ఐఈడి కాకుండా వైని తీసేసి ఐడి పెట్టండి, PAID పెయిడ్. PAYని V2లోకి V3లోకి మార్చడానికి వైని తీసేసి PAYలోని లాస్ట్ వైని తీసేసి PAID చేసినాం. రిమెంబర్ దాట్. దీనికి ఆ రూల్ ఏం లేదు. PAYING ఫోర్త్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్, సింగులర్ కూడా ఎస్. ఓకే, సే కూడా అంతే, SAY ఉంది కదా, దాన్ని V2 ఫామ్ చేయడానికి వైని తీసేసి SAID సెడ్. ఇది సేయింగ్. సింగులర్ ఈజ్ సేస్. లే అంటే కూడా అదే, LAID లేడ్. వైని తీసేసి ఐడి పెట్టినాం, గుర్తుపెట్టుకోండి, LAID లేడ్, లేయింగ్. ఐఎన్జికి స్పెషల్ రూల్ ఏం లేదు, సింగులర్కి కూడా స్పెషల్ రూల్ ఏం లేదు కాబట్టి ఎస్ యాడ్ చేసేది. కానీ దీనికి ఈ రూల్కి కూడా ఎక్సెప్షన్ ఉంది. ఎట్లా అంటే ప్లే, స్టే, ఫ్రే ఇట్లాంటి పదాలు చూడండి, వీటిని తీసుకొని PLAY ప్లే రాసుకున్న వై తీసేసి ఐడి పెట్టొద్దండి, ఇక్కడ ఈడి వస్తుంది. PLAYED V2, PLAYED V3, PLAYING ప్లేయింగ్, PLAYS ప్లేస్. స్టే కూడా అంతే, STAYED. ఇక్కడ వైని తీసేద్దండి, వైని ఉంచుకొని ఈడి తగిలియాలి. STAYED స్టేడ్, స్టేయింగ్, స్టేస్. ఓకే. ఫ్రే అంటే ఒక రోప్ని చిన్న చిన్న దారాలతో పురిదిప్పి రోప్ చేస్తారు కదా, ఆ దారాలు తెగిపోతుంటే దాన్ని ఫ్రేయింగ్ అన్నట్టు. ఓకే, ఇది కూడా వైన్ ఉంచుకొని ఈడి తగిలియండి, V3 కూడా ఈడి తగిలియండి, వైన్ ఉంచుకొని ఐఎన్జికి లాస్ట్కి ఐఎన్జి తగిలిచ్చేసేయండి, సింగులర్కి లాస్ట్ ఎస్ తగిలిచ్చేసేయండి. ఓకే గైస్, దీస్ ఆర్ ద కేసెస్ అబౌట్ స్పెషల్ కేసెస్. దీంట్లో రెగ్యులర్ వర్బ్స్. ఇంతకు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటివి? V2, V3 ఫామ్స్ని డి కానీ, ఈడి కానీ, ఐఏడి కానీ, ఐడి కానీ అనే సఫిక్సెస్తో కనుక ఫామ్ చేసుకుంటే అట్లాంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం irregular verbs చూస్తాం guys. It's already over 10 minutes. As I told you, I'm trying to keep the video short and close to 10 minutes. అందుకని ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. We'll meet in the next video. Thank you.